ఫ్రెండ్స్, బ్లౌజ్ పీస్ తో అమ్మవారికి లంగా ఓణి కుట్టొచ్చు అనమాట. మంచిగా డెకరేటివ్ డిజైనర్ లంగా కుట్టొచ్చు అనమాట. లంగాకి 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. లైట్ గ్రీన్, కొంచెం డార్క్ గ్రీన్, అలాగే ఇంకొక గ్రీన్ ఏమో లైనింగ్ కొరకు తీసుకున్నాను. సో వీటికి కొన్ని లేసెస్ కూడా తీసుకున్నాను. కొంచెం డిజైనర్ గా చేయాలని లేసెస్ తీసుకున్నాను. సో సిల్క్ బ్లౌజ్ పీస్ అనమాట. నార్మల్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అంతే బ్లౌజ్ పీస్. సో ఇది ఓన్లీ కలర్ చేంజ్ కొరకు 2 తీసుకున్నాను. ఒక్క బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది, లెంగ్త్ కి సరిపోతుంది. మేమేమో ఈ ఆయిల్ క్యాన్ వాడతాం అనమాట. ఈ ఆయిల్ క్యాన్ సైజ్ కుట్టాలన్నమాట. సో ఇది సరిపోతుంది 1 బ్లౌజ్ పీస్. సో ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం నీట్ గా సాఫ్ట్ గా ఐరన్ చేసేసుకోవాలి బ్లౌజ్ పీసెస్. తర్వాత మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత తీసుకొని 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాని బార్డర్స్ అన్ని లైన్ గా కుట్టేసేయాలి. మిషన్ ఉంటే మిషన్ తో కుట్టేసుకోవచ్చు. ఇది లైనింగ్ తో పాటు కుట్టేసుకుంటే ఒకేసారి అయిపోతుంది. తర్వాత మెయిన్ లంగా పీస్ ఉంది కదా, దాని లేసెస్ పెడుతున్నాను. లేస్ ఒక డిజైన్ ఉన్న లేస్ కొంచెం బ్యాక్గ్రౌండ్ డార్క్ గ్రీన్ కలర్ గా ఉండేటట్టుగా చూసుకొని దాని పైనకి వేస్తున్నాను. ఎక్కువ బార్డర్ పెట్టేస్తే కనపడదు, అందుకే కొంచెం పైకి కుడితే దానికి బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉండేసరికి లేస్ కలర్ బాగా బ్రైట్ అని అవుతుంది అనమాట, హైలైట్ అవుతుంది. సో అలాగా కుట్టేసి ఏ కలర్ లేస్ కావాలంటే ఆ కలర్ లేస్ కుట్టుకోవాలి. తర్వాత నా దగ్గర ఈ గోల్డెన్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను. మధ్యలో ఇంకో డిఫరెంట్ లేసెస్ కుడుతున్నాను అనమాట. మధ్యలో కొంచెం ప్లెయిన్ గా ఉండకుండా అలాగా లేసెస్ కుడుతున్నాను. తర్వాత ఇవన్నీ లైన్ గా కుట్టేసింది, అంటే నీట్ గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి కుచ్చిళ్ళు కుట్టుకోవాలన్నమాట. ఈ కుచ్చిళ్ళు వచ్చేసి మనము ఎంత డిజైన్ ఎంత కుచ్చిళ్ళు కావాలి అన్న దాన్ని బట్టి మనము ఇష్టం వచ్చినట్టు కుట్టుకోవచ్చు. సో ఇలాగా ఈ కుట్టిన తర్వాత కుర్చీల పైన కుట్టుతాం కదా, ఆ బార్డర్ మాత్రం ఒక క్లాత్ వేసేసి దానిపైనే ఒక చిన్న పట్టి లాంటిది కుట్టి దాని పైన లేస్ డిఫరెంట్ కలర్ లేస్ కుట్టేశాను అనమాట. అది నీట్ గా ఉంది, అది ఈజీగా కట్టడానికి అవుతుంది అనమాట. సో ఇప్పుడు దుపట్టా వచ్చేసి సేమ్ అలాంటిదే లాంగ్ గా ఇలా కుట్టాను. దీనికి చుట్టుపక్కల లేస్ వేసేసాను అనమాట. సో ఈ లేస్ కూడా మనము చాలా ఎక్కువ ఖర్చు లేకుండానే అయిపోతుంది, సింపుల్ గానే అయిపోతుంది. సో ఇలాగ కుట్టేసుకొని లోపల సైడ్ దీనికి కొంచెం డిజైనర్ గా కుడదాం అనుకుంటున్నాను కాబట్టి దుపట్టా లోపల సైడ్ కూడా ఒక లైట్ కలర్ లేస్ వేసి కుట్టాను అనమాట. నార్మల్ గా దుపట్టా ఉంటే లోపల ఏం కనిపించదు కదా, అయితే లోపల సైడ్ కూడా ఒక లేస్ వేసాను. సో ఇప్పుడు ఓణీకి వచ్చేసి ఇలాగా లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. అంటే మనం జ్యువెలరీ ఎక్కువ వేసేస్తాం కాబట్టి లైట్ గా
లేస్ వేసాను, ఎక్కువగా డెకరేటివ్ లేస్ ఏం వేయలేదు. తర్వాత నా దగ్గర ఈ గ్లిటర్ పీసెస్ ఉన్నాయన్నమాట, ఇది గ్లూ పెట్టేసి అతికిచ్చేసాను అనమాట. సో అలాంటివి కావాలంటే కొనుక్కోవచ్చు, బయట దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇవి గ్లిటర్ కొరకి ఇలాంటి పెట్టేసాను అనమాట. అంతా 3 పీసెస్ చేసాము, 3 అంటే 4 పీసెస్, వెనక సైడ్ ఒక సైడ్. అయితే నేను వెనక సైడ్ మాత్రం తక్కువ ఫ్రిల్స్ పెట్టి ఒక క్లాత్ తో ఇంకొక పీస్ కుట్టేసాను అనమాట. ముందుకు మాత్రం ఈ లేస్ తో ఉన్న డిజైన్ మాత్రం కుట్టాను. సో దీని తర్వాత మళ్ళీ అమ్మవారికి ఇలా డెకరేట్ చేస్తున్నాము. కట్టేసిన తర్వాత ఇప్పుడు దుపట్టా పైనుంచి ఇలా వేస్తే పైనుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. మొత్తం దుపట్టా అంతా ఇలా కనిపిస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా అండ్ గ్రాండ్గా కనిపిస్తుంది. సో తర్వాత ఇప్పుడు వచ్చేసి పూలమాల కూడా అల్లుకున్నాము. అన్నీ మనమే చేసుకుంటే కొంచెం తృప్తి ఉంటుంది అంతే. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.